హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతోంది. ఉద్యోగ పెన్షనర్ల అంశాలు చర్చలోకండి. దీపావళి ధమాకా అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నేడే క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగుల ఆశలు, అంచనాలు, డిమాండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయాలలో నేటి క్యాబినెట్ సమావేశం కీలక ఘట్టంగా నిలవనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైందనమాట. ఇందులో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దేశ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద పెట్టుబడులను ఆకర్షించే విధంగా అమరావతికి సంబంధించి లక్షల కోట్ల పథకాలకు ఆమోదం తెలపనుంది. అయితే ప్రధానంగా ఉద్యోగుల కరువు భత్యం, డీఏ విడుదల, పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు, ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీపావళి ధమాకాపై సందిగ్ధత, 3% డీఏ విడుదల కసరత్తు. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకాగా పెండింగ్‌లో ఉన్న 4 విడతల డీఏలలో ఒక విడత 3% విడుదల చేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా 150-160 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా. ఈ నిర్ణయాన్ని నేటి క్యాబినెట్ భేటీలో ప్రకటించే అవకాశం ఉంది. 2024 జనవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 డీఏలతో కలుపుకొని మొత్తం 4 డీఏలు ప్రకటించాల్సయితే ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుగా 3%తో ఒక డీఏను దీపావళి కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారము. దీనివల్ల రాష్ట్రంలోని 8 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయిలను మొత్తం 12,000 కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్స్. గత ప్రభుత్వం 2018 జూలై 1, అలాగే 2019 జనవరి, 2021 జనవరి, జూలై నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు గత బకాయిలతో పాటుగా 4 డీఏలపై ఎటువంటి ప్రకటన వెలువడకపోవడం ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2024 జనవరికి సంబంధించి 3.64%, జూలైలో 2.73%, 2025 జనవరిలో 1.82%, 2025 జూలైలో 2.73%తో కలుపుకొని మొత్తం 10.92% డీఏ పెరగాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం డీఏ 33.67%గా అయితే ఉంది. ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త డీఏ 3% కలిపితే 3.67% మేరకు పెరిగే అవకాశం అయితే ఉంది. కూటమి మేనిఫెస్టో, ఉద్యోగుల డిమాండ్లు. ఉమ్మడి మేనిఫెస్టో 2024లో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అనేక హామీలైతే ఇచ్చారు. అవి గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడిన ఇబ్బందులు, అవమానాలను తొలగించి వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠిస్తామని హామీ. సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని హామీ. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. అలవెన్స్‌లు, పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని హామీ ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోలో. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు చెల్లిస్తాము. వీరికి రావాల్సిన బకాయిలను కూడా చెల్లించే ఏర్పాట్లు చేపడతాము అనైతే హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా అయితే చర్యలు తీసుకుంటాం. తక్కువ జీతాలు పొందే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం అన్నారు. ఈ హామీలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు నేటి కేబినెట్ మీటింగ్‌లో ఈ క్రింది కీలక నిర్ణయాలకు అయితే ఆశిస్తున్నాయి. అవేంటంటే అంగన్వాడీ ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేయడమే కాకుండా మధ్యంతర భృతి 30% ప్రకటించాలి అని. రెండవది, ఏపీ ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి అని. మూడోది, ఒక డీఏ కాకుండా కనీసం 2 డీఏలు విడుదల చేయాలి అని. నాలుగోది, సీపీఎస్ రద్దుపై స్పష్టమైన ప్రకటన వెలువడాలి అనేది డిమాండ్ ఉంది.
ఐదవది కామన్ సర్వీస్ రూల్స్ ప్రకటించాలని. సో, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి. ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి వంటి ప్రజాప్రతినిధులు ఉద్యోగులకు ప్రభుత్వం 31,000 కోట్ల బకాయిలుందని, ఐఆర్ ఎందుకు ఇవ్వటం లేదని తీవ్రంగా మండిపడుతున్నారు. పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని, నివేదిక ఇచ్చే వరకు మరో 2 ఏళ్లు పడుతుందని, తక్షణమే 30% మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ వారి ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమాల బాట పడుతున్నారు. లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. సగటు సాధారణ ఉద్యోగి జీతం 30,000 నుంచి 40,000 మధ్య ఉండగా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ జీతాలు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీడియా పాత్ర. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉద్యోగుల పక్షాన నిలబడి కనీసం 2 డిఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ నియామకంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేవలం ఒక డిఏ విడుదలను దీపావళి ధమాకాగా ప్రచారం చేయటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. నేటి కేబినెట్ మీటింగ్ ఉద్యోగుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి వారి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అక్టోబర్ నుంచి ఉద్యమ కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేశాయి. మరి చూడాలి ఫ్రెండ్స్, ఈ క్యాబినెట్ భేటీ అనేది మనకు ఈరోజు సాయంత్రంలోగా కంప్లీట్ అయ్యి మనకొక బ్రీఫింగ్ అంటే క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు ఆర్థిక మంత్రి గాని ఈ విధంగా వివరించడం జరుగుతుంది. సో, ఇందులో ఉద్యోగుల అంశాలు ఏమైనా వచ్చాయా? క్యాబినెట్ భేటీ తరపు నుంచి ఉద్యోగులకు ఏ నిర్ణయం తీసుకున్నారు? పైగా దసరా కూడా ఎటువంటి ఆహ్, ఆలోచన చేయలేదన్నమాట. ఉద్యోగులకు సానుకూల నిర్ణయం తీసుకోకపోవడము, ఈ యొక్క దీపావళికి ఏమైనా నిర్ణయం తీసుకుంటారని అయితే ఉద్యోగులంతా ఆశిస్తున్నారు. మరి ఈ యొక్క క్యాబినెట్ భేటీ అనంతరం వెలువడినటువంటి ఉద్యోగులకు సంబంధించిన అంశాల గురించి అయితే మరో వీడియోలో చర్చించుకుందాము. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.